ఈ సాంబార్ రైస్ చూస్తే నోరూరుతుంది కదా. 10 మినిట్స్లో చేసేద్దాం రండి. కుక్కర్లో రైస్ కందిపప్పు వేసి వాష్ చేసి తగినన్ని వాటర్ పోసి 3 to 4 విజిల్స్ రానివ్వాలి. ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డ, మీకు స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ వేసుకొని ఆనియన్, పసుపు, టమాటోస్ వేసుకోవాలి. ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకొని అందులో 2 glasses ఆఫ్ వాటర్ పోసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఉడికించిన అన్నం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు చూపిస్తున్న క్లిప్లో కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సాంబార్ రైస్ రెడీ.